అందరికీ స్వాగతం సుస్వాగతం. మాన్యులు మంత్రివర్యులు, మన రాష్ట్ర అభివృద్ధి సంకల్పంగా ఈ పుణ్యభూమి అయినటువంటి విశాఖపట్నం యొక్క పవిత్ర నేలపై శ్రీ కూర్మనాథుడి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు మనందరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులు కాబోతున్నాం. ఈ విశాఖ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భారతమాత యొక్క తూర్పు ద్వారం. సముద్రుడి సాక్షిగా నిలిచినటువంటి ఈ మహోన్నత గడ్డపై యుగ యుగాలుగా ధర్మం, వీరత్వం, నిర్మాణ శక్తి వెలుగొందుతూనే ఉన్నాయి. శ్రీకూర్మంలో కూర్మావతార మహిమ, సింహాచలంలో నృసింహ వరాహ క్షేత్రం, శ్రీ దివ్య క్షేత్రాల విశాఖకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తూ ఇప్పుడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో మరొక మహాశక్తి సౌరశక్తి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రకాశవంతం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే సవాళ్లను ఎదుర్కొని మరింత బలంగా లేచే జాతి రాష్ట్రంగా మనం అందుకోవాలి. అలాగే ఎన్నో కష్టాలని చూసి వాటిని అధిగమించి అనుభవంతో, పట్టుదలతో, పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పానికి ప్రతీకగా మన మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ సంకల్పానికి, ఆ విశ్వాసానికి ఈరోజు రాంపిల్లి నేలపై ఘనమైన ఆచరణ రూపం కనబడుతూ ఉంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సుమారు 4,200 కోట్ల మహత్తర పెట్టుబడితో ఇక్కడ సౌర ఫలకాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పబోతోంది. 2028 నాటికి దేశంలోని ప్రముఖ సోలార్ హబ్గా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే దిశగా ఇది ఒక విశిష్ట అడుగుగా మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, అభివృద్ధికి నూతన అధ్యాయంగా, ఇది మన భవిష్యత్తు తరాలకు ఒక వెలుగుల బాటగా తీర్చిదిద్దే దిశగా వెళుతోంది. లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడబోతోంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, నేటి ఈ శంకుస్థాపన మహోత్సవం ఒక సాక్ష్యంగా మనందరం దీన్ని చూడాలి. విజయ విశాఖ, వికసిత్ ఆంధ్ర, ఆ స్వప్నం నేటి నుండి రాంపిల్లి నేలపై రూపుదిద్దుకుంటోంది. అలాగే రెన్యూ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోంది. మరియు ఇక్కడ టూరిజం, పర్యాటక శాఖ, అలాగే పెట్టుబడులు, వీటినన్నిటినీ సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా అభివృద్ధికి పాలు పంచుకుంటూ ఉంది. భారతదేశ పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రగామిగా నిలిచి నాస్డాక్లో లిస్టెడ్ అయినటువంటి ప్రముఖ సంస్థ రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 777 మెగావాట్ల సామర్థ్యంతో విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మరింత విస్తృత పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా యూనిట్లు, అలాగే డేటా సెంటర్స్, 6 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, 6.5 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, అలాగే 5 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్య విస్తరణ వంటి మహత్తర ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. వీటి ద్వారా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. అదేవిధంగా గుత్తి ప్రాంతంలో 4.8 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, 1.8 గిగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, 1 గిగావాట్ల విండ్ మరియు 2 గిగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యంతో 22,000 కోట్ల భారీ పెట్టుబడితో అమలు కాబోతోంది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన పెట్టుబడి విలువ ఎంతో గెస్ చేయగలుగుతారా? 80,000 కోట్లకి చేరుకోవడం
నిజంగా విశేషం. గట్టిగా చప్పట్లు. మొన్న ఈ మధ్య ఆర్సిలర్ మిట్టల్ సంస్థ శంకుస్థాపన మరియు లాంఛనంగా కార్యక్రమం 70,000 కోట్ల కేవలం శక్తి ఉత్పత్తికే పరిమితం కాకుండా వేలాది ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకోవడం, సాంకేతిక ఆవిష్కరణలకు దారితీస్తూ ఆంధ్రప్రదేశ్ను భారత్ గ్రీన్ ఎకానమీకి కేంద్ర బిందువుగా నిలబెట్టబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో శక్తి, భద్రత, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించే మహోన్నత ప్రయాణానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి వర్యులు లాంఛనంగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే రెన్యూ టీమ్ లీడ్స్ని, మేనేజ్మెంట్ని కలిసి ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతారు. ఆ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని వీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇందులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ జోన్, అలాగే ఇంటరాక్టివ్ LED 3D మోడల్ ఆఫ్ రెన్యూ ప్లాంట్ని వీక్షిస్తారు. అలాగే లాంఛనంగా శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి రెన్యూ బృందాన్ని కలిసి ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్లో పాల్గొని ఈ ప్రధాన వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లో రాబోతూ ఉన్నారు. వారి రాకకై వేచి చూద్దాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు శ్రీ సంజయ్ వర్గీష్ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రెన్యూ. అలాగే శ్రీ సుమంత్ సిన్హా గారు, CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రెన్యూ. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు ఇతర అతిథులు రెన్యూ తరఫు నుంచే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీ CM రమేష్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి, మరియు శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారు, కో-ఫౌండర్ రెన్యూ. అలాగే శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్. అలాగే శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆనరబుల్ స్పీకర్. అలాగే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యలమంచిలి. అలాగే శ్రీ రమేష్ బాబు గారు, పంచకర్ల, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కలిదిండి సూర్యనారాయణ సన్యాసరాజు గారు, ఎమ్మెల్యే వారు. అలాగే బండారు సత్యనారాయణ మూర్తి గారు మరియు రామకృష్ణ గారు, అలాగే వెంపాడ చిరంజీవి గారు, యువరాజ్ గారు, శ్రీమతి విజయకృష్ణన్ IAS గారు, శ్రీ సంజయ్ వర్గీష్ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రెన్యూ. వారితో పాటు శ్రీ ప్రగాఢ నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మరియు శ్రీ మంతెన రామరాజు గారు, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అలాగే దామచర్ల సత్యనారాయణ గారు, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్, మరియు గంటా శ్రీనివాస్ గారు. అలాగే మిగిలిన అతిథులు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ఈరోజు మరికొద్ది క్షణాల్లో సభా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.